స్థిరంగా నిలబడి ఉంటుంది అంతే. అందుకే దేవుడు వాగ్దానములను నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. వాగ్దానాలు చేసినట్లే ఉండక ఆయన నెరవేరుస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఆయన వాగ్దానాలకు మనకు ప్రాముఖ్యంగా కనబడే వ్యక్తి అబ్రహాము. అవునా కాదా? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమనంటే, నీవు నివసించుచున్న దేశమును విడిచి నేను నీకు చూపించబోయే ఆ దేశమునకు నువ్వు వెళ్ళు. నీ పరిస్థితులన్నీ బాగు చేసి, నీ జీవితాన్ని కట్టి, నీ జీవితాన్ని పరిశుద్ధపరచి పవిత్రపరచి, అనామకుడిగా ఉన్న నిన్ను ఒక బలమైన జనముగా నేను చేస్తాను. 100 సంవత్సరాలప్పుడు ఆయనకు సంతానం లేకపోయినను నేను నీకు సంతానం ఇస్తానని చెప్పి సొంత భార్యని నవ్వుకున్నది. ఏంటి ఏం చెప్తున్నాడు దేవుడు? ఏదో చెప్తాడు, అన్నం వస్తూ చెప్తాడు. నమ్మిన వారు వాక్యాన్ని నమ్ముతారు, నమ్మలేని వారు ఏదో ఒక వంక పెట్టుకొని ఇది మన కొరకు కాదు దేవుడు చెప్పింది. వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దాంట్లో సర్దుకొని పోవాలి, తప్పదు. లేకపోతే ఏదో చెయ్యాలి, కింద పడాలి, తప్పదు. దేవుడే ఇస్తాడో, తప్పదు అని సర్దుకొని పోయి వాళ్ళు ఒక కేటగిరీ ఇలా ఉంటారు. దేవుని వాక్యాన్ని పట్టుకొని నా దేవుడు నా పట్ల జరిగిస్తాడు, నా దేవుడు నమ్మదగినవాడు అని ఆయన మాటను పట్టుకొని నడిచేవారు ఇంకొక రకమైన వారు. హల్లెలూయా. దేవుడు విశ్వాసుల కొరకే చూస్తాడండి. తను చెప్పిన మాటను నమ్మేవారి కొరకే ఆయన చూస్తాడు. నమ్మని వారిని దేవుడు గుంజి లాక్కొచ్చి పెట్టలేడు. ఎవరైతే నమ్మి ఆయన మాటకు స్పందిస్తారో వాళ్ళని పట్టుకొని నడిపిస్తాడు ఆయన. అందుకే చాలామంది దేవుని స్వరాన్ని కూడా వినలేకపోతూ ఉన్నారు. దేవుడు తమతో మాట్లాడినా గ్రహించలేకపోతే అవాయిడ్ చేస్తూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో శాపంతో నిండి ఉండడానికి కారణం ఏంటంటే అవాయిడ్ చేస్తారు దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని అవాయిడ్ చేస్తారు, దేవుని ప్రజెన్స్ని ఫీల్ కాకుండా అవాయిడ్ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడాలన్నా కానీ అవాయిడ్ చేస్తారు. దేవుని స్వరము విన్నా కానీ తర్వాత చూసుకుందాంలే, టైం 3 అవుతుంది 4 అవుతుంది, ఇప్పుడు ఏడా నేను ప్రార్థన చేస్తాను. అవునా కదా? నేను చేయలేను ప్రార్థన. ఫలాని పని దేవుడు చెప్పాడు కానీ నేను ఎక్కడ చేస్తాను, ఇప్పుడు నాకు కుదరదు ప్రభా, సారీ, అవాయిడ్ చేస్తూ ఉంటాను. అటువంటి వారు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. ఎవరైతే దేవుడు చెప్పిన మాటకు లోబడి తల వంచి ఎస్ ప్రభా నేను వెళతాను, నేను చేస్తాను, నేను అడుగు పెడతాను, నేను పొందుకుంటాను, నేను ప్రయాసపడతాను, నేను నిలబడతాను అని ఎవరైతే గట్టిగా నిలబడతారో దేవుని కొరకు వారి జీవితంలో అద్భుతాలు చూస్తారు. అబ్రహాము భక్తుడు విడిచిపెట్టేసాయి అంటే విడిచిపెట్టాడు, దూరంగా నడు అంటే నడిచాడు, నేను నీకు సంతానం ఇస్తాను అంటే నమ్మాడు, విగ్రహాలను విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాడు, నీ బంధువుల దగ్గరికి పోకు అంటే విడిచిపెట్టాడు, పోలే. నీవు నీ భార్య ఇద్దరు నడవండి అన్నాడు, నడిచాడు. దేవుడు చూపించే ప్రదేశానికి నడిచారు. ఆయన ఏమన్నాడంటే, పాలు తేనెలు ప్రవహించు దేశమును నేను
మీకు ఇస్తానన్నాడు. పాలు తేనెలు ఒక సమృద్ధికి గుర్తు, అంతేకాదు ఒక 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 సమాధానకరమైన జీవితానికి, నివాసానికి గుర్తు, దేవుని యొక్క కృపకి గుర్తు. పాలు తేనెలు ప్రవహించు దేశమును నేను మీకు ఇచ్చేదనంటే నమ్మాడు. నమ్మి సంతానము విషయం నమ్మాడు, ఆయన చేసిన వాగ్దాన భూమి విషయం నమ్మాడు. నమ్మి ప్రయాణమైనాడు, అంతా విడిచిపెట్టాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, ఇది విడిచిపెడితే ఎట్లాగా, ఈ అలవాటు విడిచిపెడితే ఎట్లాగా ప్రభువా, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని, ఈ ఇంటిని విడిచిపెడితే ఎట్లాగా ప్రభువా, ఈ స్నేహితులను విడిచిపెడితే ఎట్లాగా, నేనున్న సర్కిల్ని విడిచిపెడితే ఎట్లాగా అని దీనినే ప్రాముఖ్యంగా ఎంచుకుంటారు. దీన్నే ప్రాముఖ్యంగా ఎంచుకుంటారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో దేవుని వాగ్దానాన్ని బట్టి, వాగ్దానం కొరకు కొన్ని మాటలు రాయబడింది. నేను ఇదే మాట గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానాన్ని ఘనముగా ఎంచి విశ్వాసంతో దేవుని కొరకు నడిచాడు. ఇస్సాకునిచ్చాడు, యాకోబునిచ్చాడు, యాకోబును ఇజ్రాయేలుగా మార్చాడు. ఆ ఇజ్రాయేలీలకు పెద్ద జనాంగముగా తీర్చిదిద్దాడు. వారిని తీర్చిదిద్ది ఇజ్రాయేలీలను దాస్యములో నుంచి విడిపించాడు. హల్లెలూయా. దాస్యములో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ఆయన తీసుకుని వెళ్ళాడా వెళ్ళలేదా? ఇప్పుడు నివసిస్తున్న ఆ దేశము అదే. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడున్నాయి. పదమూడవ అధ్యాయం 2వ వచనం చదువుతారు. 1-2 వచనాలు చదువుతారా ఒకసారి? యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను ఇజ్రాయేలీలకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు మీకు నీవు మనుష్యులను పంపుము, వారి పితరులు గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని నీవు పంపవలెను. వారిలో ప్రతివాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి. 14వ అధ్యాయం కూడా చదువుకోండి. నేను నార్మల్గా చెప్తానంతే. దేవుడు ఇజ్రాయేలీలను బానిసత్వం నుంచి విడిపించి ఒక రక్షణనిచ్చి అరణ్య ప్రదేశము గుండా నడిపించాడు. 40 సంవత్సరములు గొప్ప కార్యాలు చేసి నడిపించాడు. అగ్నిస్తంభముగా వారితో ఉన్నాడు.
చేశాడు? వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే, దేవుడు మాట ఇచ్చిన, దేవుడు చెప్పిన ఆ వాగ్దాన దేశానికి వారు వెళ్ళాలి. ఆ వాగ్దాన దేశానికి వెళ్ళవలసినటువంటి పని వారి చేతిలో ఉంది. దేవుడు ఒక మాట చెప్పాడు వారితో. ఏమనంటే, సరే మీరు దగ్గరికి వచ్చారు వాగ్దాన భూమికి. ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గరకు వచ్చారు, నేను వాగ్దానం చేస్తాను, ఇస్తాను. మీరు ఒక పని చేయండి. ఏదైతే నేను మీకు చెప్పానో, వాగ్దానం చేశానో, నా వాక్కు నేను ఇచ్చానో, దాన్ని మీరు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కరు చొప్పున మీరు ఆ వాగ్దాన దేశాన్ని, వాగ్దాన భూమిని మీరు చూసి రావాలని సెలవిచ్చాడు. హల్లెలూయా. 12 గోత్రములు ఉన్నారు. 12 గోత్రములలో గోత్రమునకు ఒకరు చొప్పున పెద్ద మనుషులు ఎవరైనా ఉంటారు కదా, పెద్ద మనుషులు వెళ్ళి, నేను ఏదైతే మీకు సెలవిచ్చానో, ఏదైతే చెప్పానో ఆ దేశాన్ని మీరు చూడండి. నేను చెప్పాను కదా, నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని, మీ శాపాలని కొట్టివేస్తానని, మీకు ఆరోగ్యం ఇస్తానని, సమృద్ధిని ఇస్తానని, మీ దుఃఖము తొలగిస్తానని మీకు వాగ్దానం చేస్తాను కదా. ఈ చోట మీరు గమనించండి, దేవుడు ఎంత కృపగలిగిన వాగ్దానాలు మీకు ఇస్తా ఉన్నాడు. ఈ చోట మీరు ఎవ్వరు కూడా దాన్ని ఈజీగా తీసుకోకండి. క్రీస్తు యొక్క రెవల్యూషన్ తెలియని వారు ఏదేదో చెప్తా ఉంటారు. నేను అందుకే ఎవరి మాటలన్నా వినాలంటే భయపడతాను నేను. ఎందుకనంటే కృంగదీసే మాటలు మాట్లాడతారేమో, దేవుని నమ్మకుండా చేస్తారేమో. దేవుడు ఘనమైన వాగ్దానాలు చేస్తాడు, దాన్ని నమ్మకుండా ఈజీగా తీసి పడేస్తాడు. దేవుడు చెయ్యడలే. కష్టాలనే నేను నమ్ముకోండి. అందరితో పాటు మీరు కూడా శాపంలో పోవాలి, కొట్టుకొని పోవాలి. ఈ మాటలు చెప్పి అనేక మంది దేవుని ప్రజలను నీరుగార్చేటట్లుగా చేస్తూ ఉన్నారు. రోగం వచ్చిందంటే వస్తుంది తీ అంటారు. చనిపోబోతున్నాడంటే చనిపోయి తీ, అందరు పోయినట్లయినా పోతాడు అంటారు. కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత చూడకుండా చేస్తారు మనుషులు. దేవుడు మన జీవితంలో ఏం చేయబోతా ఉన్నాడో, క్రీస్తు మన కొరకు ఏం తెచ్చాడో అది చూడకుండా చేస్తారు చాలామంది బోధకులు కూడా. అదే నాకు భయం, ఎవరు ఏమొచ్చి చెప్తే మీ మనసులు కృంగిపోతాయో ఏమని, ఎవరు ఏం చెప్తే దేవుడు నింపే విశ్వాసాన్ని వారు పక్కకు తీసి పడేస్తారేమన్నట్టు భయం అవుతుంది నాకు నిజంగా. కానీ దేవుని వాక్యం మీద ఆధారపడేవాడు ఎప్పటికీ కూడా కృంగిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, చూసిరండి, నేను వాగ్దానం చేస్తాను కదా, ఆ వాగ్దానాన్ని మీరు చూసిరండి, ఎట్లా ఉందో చూడండి అని తలా ఒక్కొక్కరిని పంపించాడు. 12 మందిని పంపించాడు. పంపించిన వాళ్ళు దేవుని మాటకు లోబడి వెళ్ళారు. వారి పేర్లు కూడా రాయబడి ఉంటాయి 4వ వచనం నుంచి. ఆ వెళ్ళిన వారిలో ఆ 12 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు. 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన, చూస్తున్నారా 6వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు. ఆ 12 మందిలో కాలేబు అని ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ తర్వాత ఎఫ్రాయిము గోత్రమునకు 8వ వచనంలో నూను కుమారుడైన హోషేయ ఇంకొక పేరు, ఏం పేరు? యెహోషువ. హల్లెలూయా. ఈ ఇద్దరు వ్యక్తులు అందులో మిక్స్ అయి ఉన్నారు. ఒకరెవరు? కాలేబు, ఇంకొకరు యెహోషువ. కాలేబు యూదా గోత్రముల నుంచి పంపబడ్డాడు. యెహోషువ ఎఫ్రాయిము గోత్రం నుంచి పంపబడ్డాడు. దేవుడు యూదా గోత్రమును చాలా ప్రశస్తమైనదిగా ఎంచాడు. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాడు ఆ గోత్రాలను కూడా. యేసయ్య ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రపు సింహం. యూదా గోత్రంలో పుట్టాడు ఆయన. యూదా గోత్రం అంత ప్రశస్తమైనదిగా దేవుడు చూశాడు. ఈ కాలేబు అనే వ్యక్తిని కూడా దేవుడు యూదా గోత్రంలో నుంచి పంపించాడు. 12 మందిని ఎన్నుకొని దేవుడు పంపించాడు. దేనికి పంపించాడంటే, నేను మీకు వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని మీరు చూడండి. మీరు నన్ను నమ్మట్లేదు కదా అన్న. ఆరోగ్యం కొరకు చెప్తున్నాడు, ఏమంటారు, గౌరవం కొరకు చెప్తున్నాడు, మంచి పరిస్థితుల కొరకు చెప్తున్నాడు. 2025లో మీరు ఇట్లా ఉండబోతారు, అట్లా ఉండబోతారు అని అన్నీ చెప్తాను. అన్న ఏదో సోది చెప్తా ఉన్నాడు అని అనుకుంటున్నారేమో. అనుకుంటున్నారా? అర్జున్ ఏందో మా అన్న మొత్తం ఇట్లానే చెప్తాడు, ఏం నమ్మాలా వద్దా నాకు అర్థమవుతలేదు. 24లో కూడా ఏం జరగలేదు, 25లో జరుగుతుందా జరగదా అనుకుంటున్నావా? అట్లాంటి వారి కొరకే దేవుడి మాట చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చేసిన వాగ్దానాన్ని దేవుడు నమ్మేటట్లుగా చూస్తాడు. హల్లెలూయా. దేవుడు తన మాటనైతే తప్పడండి. ఇది మాత్రం రాసి పెట్టుకుని మీరు. అయితే ఎవరు ఆ మాటను పొందుకుంటారనే విషయము నేను ఈ ఒక్క విషయమే నేను చెప్పాలని ఆశపడతాను. అందుకే ఈ కథ చరిత్ర అంతా నేను చెప్తాను. ఎవరు చూస్తారు, ఎవరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఎవరు పొందుకుంటారు, ఎవరు విడిచిపెట్టబడతారు. 12 గోత్రంలోంచి 12 మందిని పంపించాడు. ఆ 12 మంది వెళ్ళారు. వెళ్ళి చూశారు. 17వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారములలో నివసించురో లేక కోటలో నివసించుదురో, ఆ భూమి విశాలమైన సారమైనదో నిస్సారమైనదో. ఇవన్నీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, వెళ్ళి నేను చెప్పిన మాటను మీరు దృష్టి పెట్టండి, ఏ విధంగా ఉందో మీరు చూడండి, నేను చెప్పింది మంచిదా చెడ్డదా మీరు చూడండి అని నేను అంటాను. దేవుడు సవాల్ చేసినాడు వారితో అని నేను చెప్తాను. ఎందుకనంటే అక్షరాల పలికిన దేవుడు పలికింది పలికినట్టు ఉందా లేదా చూడండి, చెకప్ చేసుకోండి అని పంపించాడు. మనమైతే ఏం చేస్తాం, లేదని అప్పుడు అట్లా అనిపించింది, నేను అందుకే అట్లా చెప్పాను, పలానా దగ్గర టిఫిన్ మంచి ఉంటుంది చూడుపు అంటే అర్జున్ భాయ్ ఏం బాగాలేదని అనుకోను, నేను పోయినప్పుడు బాగున్నది కానీ మరి ఇప్పుడు బాగుందో లేదో నాకు తెలియదు. తప్పించుకోవచ్చు. అంత పట్టు ఉండదు నా మాటకైతే. కానీ దేవుడు ఛాలెంజ్ చేస్తాడని, ఏ మాట అయినా మన భవిష్యత్తు కొరకైనా దేవుడు ఛాలెంజ్ చేసినట్లుగా ఆయన వ్యవహారం ఉంటుంది. అందుకే ఆయన అబద్ధం ఆటకు నరుడు కాడు అని చెప్పాను ఫస్ట్. చూడండి, చెక్ చేసుకోండి. నేను మాట ఇచ్చాను, మీ భవిష్యత్తును దర్శిస్తానని,
మీ భవిష్యత్తు ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదని నేను నీకు మాట ఇచ్చాను. చెకప్ చేసుకోండి. ఉందా లేదా, వాగ్దానం నెరవేర్చబడుతుందా నెరవేర్చబడదా, చెకప్ చేసుకోండి అని ఒక పని దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. ఆ పని పేరు విశ్వాసము. విశ్వాసం అనండి. విశ్వాసము దేని కొరకు అంటే వాగ్దానము కొరకు విశ్వాసం. 12 మందిని దేవుడు ఏర్పరచి పంపించాడు. పంపించిన వారు ఏం చేయాలనంటే దేవుడు వాగ్దానము చేసిన దానిని గట్టిగా పట్టుకొని దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు ఆలోచన చేయాలి. దేవుడు నన్ను దీవిస్తానన్నాడు, తప్పక దీవిస్తాడంతే. అయ్యో దీవిస్తాడా దీవించడా? చాలామందికి దేవుడు మాట ఇచ్చినా కానీ ఒక డౌటు, దేవుడు వాగ్దానం చేసినా కానీ ఒక డౌటు. మిస్టర్ డౌట్స్ ఉంటారు చాలామంది. అరే దీన్ని దేవుడు దీవిస్తారా నాయన అంటే, ఏం దీవిస్తాడన్న. నేను బాగు చేస్తాడయ్యా అని అంటే, ఏం బాగు చేస్తాడో. అదే బురదలో దొరలినట్లుగా వెళుతూ ఉంటారు, అదే పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉంటారు, అదే అలవాట్లలోనికి వెళ్తూ ఉంటారు. నేను బాగు చేస్తాడయ్యా దేవుడు అని అంటే ఆ వాగ్దానం పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. అదే స్థితిలో చూడండి. మీరు దేవుని వాగ్దానాన్ని చూడకుండా ఎంతకాలం అదే స్థితిలో ఉండి 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 టైం వేస్ట్ కానీ పొందుకోలేరు. చాలామంది టైం వేస్ట్ చేసుకుంటూ ఇంకా నెరవేర్చబడలేదు అంటారు. వాగ్దానము చేసిన వాని ఆ వాగ్దానము చేయబడిన వాడు చూడాలి. హల్లెలూయా. నీకేదైతే దేవుడు మాట ఇచ్చాడో ఆ మాటను చూడాలి. నువ్వు దాని వైపుగా నీ ఆలోచన ఉండాలి, దాని వైపుగా అడుగులు వేయాలి. దేవుడు నాకు కారు ఇస్తానన్నాడు. నేనేం చేశాను తెలుసా? కారు ఇస్తానన్నప్పుడు ఏదో ఒక కారు కాడ పోయి చూస్తూ ఉన్నా, పట్టుకుంటూ ఉన్నా, స్టీరింగ్ పట్టుకుంటున్నా. బాగుంది కారు, దేవుడు నాకు కారు ఇస్తానన్నాడు. ఆ కారు కాడ పోయి పట్టుకుంటున్నా. ఎవరిదో ఒకరిది, అది నాకు తెలియదు. ఎందుకనంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని మనిషి చూడాలి. దేవుడు నాకు మంచి ఒక ల్యాండ్ ఇస్తానన్నాడు. ఈ చర్చి గురించి నేనేం చేస్తున్నా తెలుసా? మా ఆవిడని ఇంట్లో వదిలేసి బైక్ తీసుకొని మెల్లగా పోతున్నట్టు పోయి ఒక ల్యాండ్ కాడ పోతున్నా. చర్చ్ ఎట్లా కట్టాలి, ఇక్కడ ఎన్ని పిల్లర్స్ పడతాయి, ఎంత పెద్దగా వేయాలి, నేను చూస్తున్నదా. పక్కన ఎవరైనా ఉంటే పిచ్చోడు ఆయన అని అనుకుంటారు కదా. కానీ నా విశ్వాసం ఏందో తెలుసా? నాకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నేను చూస్తున్నాను. హల్లెలూయా. నమ్మని వాడు ఆ వాగ్దానాన్ని పొందుకోలేడు. నమ్మేవాడు కింద పడ్డా, నడవనీక కాలు సరిగా లేకపోయినా కర్ర తీసుకునైనా పోయి నడిచి ఆ వాగ్దానాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఈ రోజున దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని చూడాలి. అంత పెద్ద జాబ్ ఎట్లొస్తుంది? ఎట్లొస్తుందో రాదు, నీకెందుకు? దేవుడు చెప్పాడా? ఇస్తాడు. చెప్పినవాడు ఇవ్వకుండా ఎందుకుంటాడు? ఇస్తాడు. నువ్వు చూడంతే. హల్లెలూయా. ఎంతోమంది దేవుని వాగ్దానాన్ని పొందుకొని అది అనుభవించిన వారు ఉన్నారు. దేవునికి ఎప్పుడు కిక్ వస్తుంది తెలుసా? కిక్ అంటారు కదండి. పనికిరాని వారిని ఎక్కువ హైట్కి దేవుడు నిలబెట్టినప్పుడు దేవునికి కిక్ వస్తుంది. అంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది కదండి. ఏం క్వాలిఫికేషన్ లేని నాలాంటి జాబ్ వచ్చింది అనుకోండి, అందరు షాక్ అయిపోతారు. అబ్బా, దేవుని వాగ్దానం అంటే ఇట్లా ఉంటుంది. హల్లెలూయా.
దేవుని కృప అంటే ఇట్లా ఉంటుంది, దేవుని మాట అంటే ఇట్లా ఉంటుంది. ఈ వ్యక్తిని చూస్తే తెలుస్తుంది. అట్లా చేస్తాడు దేవుడు వాగ్దానం. అందుకని దేవుడు ఏం చేస్తాడు, చూడండి అని అన్నాడు. చూడండి, వెళ్ళి నేను చేసే వాగ్దానం, నేను ఏదైతే చెప్పానో దాన్ని చూడండి అన్నాడు. వాళ్ళ విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టాడంట. నేనైతే చూడకుండా అందరినీ అందులోకి పంపించచ్చు కదా, దేవుడు పంపించలే. లక్షల మంది ఉన్నారు. లక్షల మందిలో దేవుడు కొంతమందిని ఏరి మీరు వెళ్ళి చూసిరండి అని చెలవిచ్చాడు. హల్లెలూయా. ఏమున్నాయో ఏమి లేవో, మంచి భూమా చెడ్డ భూమా, ఏ రకంగా ఉన్నదో మీరు చూడండి వెళ్ళి. ఆ వాగ్దాన భూమిని చూడడానికి వెళ్ళారు. ఆ వాగ్దాన భూమి ఏ రకంగా ఉన్నదో ఈ చోట కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. 23వ వచనంలో, చదువుతారా ఒకసారి. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు ఒక కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము మీ ఆశీర్వాదం కొరకు దేవుడు ఒక శాంపిల్ ఈ చోట దేవుడు రాసిచ్చాడు. హల్లెలూయా. ఎట్లా దీవిస్తాడని అనుకుంటున్నారు కదా మీరు. శాంపిల్ దేవుడు ఈ చోట చూపిస్తా ఉన్నారు. వారు చూసి పరీక్ష చేసి ఏ చోట ఏమేమి ఉందని చూసారంట. వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు ఎష్కోలు లోయ. హల్లెలూయా. ఎష్కోలు దేనికి గుర్తు తెలుసా? ఒక సమృద్ధి కలిగినటువంటి వాగ్దానానికి గుర్తు. ఎష్కోలు ఈ 2025లో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదానికి గుర్తుగా రాయబడింది. హల్లెలూయా. నీ జీవితం ఎట్లా ఉండబోతుందో తెలుసా? 2025లో ఎష్కోలు లోయలాగా ఉండబోతా ఉంది. ఆ ఎష్కోలు లోయలో నీ ప్రతి పరిస్థితి డబల్ పోర్షన్గా మార్చబడబోతా ఉంది. హల్లెలూయా. వారెప్పుడు చూడలేదండి. ఎడారిలో ఉన్నట్లు ఉన్నారు వాళ్ళు. ఐగుప్తు దేశంలో ఆ యొక్క అరణ్య ప్రదేశంలో నడిచి అలసిపోయారు. తినడానికి తిండి లేక, ఒక అద్భుతం జరిగితే వాళ్ళు తినాలా, దేవుని హస్తం తోడుంటే వాళ్ళు తినాలా, అట్లా గడిపారు. కానీ ఒక్కసారి ఆ శాంపిల్ని దేవుడు చూపించిన వాళ్ళు షాక్ అయిపోయారు. ఇంత 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 ఇబ్బందుల్లో ఉన్న మాకు, ఇరుకుల్లో ఉన్న మాకు, ఇంత దరిద్రతలో ఉన్న మాకు దేవుడు ఈ ఎష్కోలు అనుభవంలోనికి దేవుడు నడిపించబోతా ఉన్నాడా అనుకున్నారు వాళ్ళు. దేవుడు ఎష్కోలును దేవుడు వారికి సూచనగా పెట్టాడు. ఇట్లాగుంటుంది మీ లైఫ్. క్రీస్తునందున్న వారికి దేవుడు ఈ రోజున ప్రకటిస్తున్నాడు ఏమనంటే, క్రీస్తునందున్న వారు ఎష్కోలు జీవితము కలిగి ఉండవలసిన వారు. ఎష్కోలు సమృద్ధిని మీకు కలగజేయాలని ఆయన వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఎష్కోలు అంటే సమృద్ధి కలిగిన ఒక వాగ్దాన భూమిని మనకి ఇవ్వడానికి. వాగ్దానంలో సమృద్ధి ఉంది. వాగ్దానంలో ఈ వెనుకబడినటువంటి ఆ పరిస్థితులకు మించిన ఆశీర్వాదం ఉంది. ఈ సంవత్సరంలో కూడా ఎష్కోలు వంటి ఆ యొక్క వాగ్దాన భూమిని, ఆ ల్యాండ్ని, ఆ యొక్క ఫలములను దేవుడు మనందరికీ దయచేయబోతా ఉన్నాడు. ఆమెన్. ఎష్కోలు ఆశీర్వాదంలో నేను అడుగు పెట్టుదును గాక అని పలకండి అందరూ. ఎష్కోలు ఆశీర్వాదంలో నేను అడుగు పెట్టుదును గాక. ఎష్కోలు లోయలో ఉన్న సమృద్ధిని నేను చూచుదును గాక. ఆ ఫలములను నేను భుజించుదును గాక. ఫలము ఒక సమృద్ధికి గుర్తండి. మన జీవితం ఫలించాలని అన్న కోరతాడు. మీ జీవితం అట్లాగే ఉంటుందని ఎవరన్నా చెప్తే మీరు నమ్మకండి. అది దేవుని మాటకు విరోధం. అది
కష్టాలు వస్తాయి అని చెప్తే నమ్మండి, కానీ కష్టాల్లో కొట్టుకొని పోతారని చెప్తే మాత్రం నమ్మకండి. కొట్టుకొని పోవడానికి దేవుడు పిలవలే. కష్టాలను దాటి, కష్టాలను త్రొక్కేసి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి దేవుడు పిలిచాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. సునాయాసంగా హాయిగా వెళ్ళి కూర్చుంటే దానిలో కిక్కు ఉంటుందా? ఉండదు. జయించి 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 వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటే ఆ సంతోషమే వేరే ఉంటుంది. దేవుడు చిన్న శాంపిల్ చూపించాడు. నిజంగా ఈ యొక్క సంవత్సరం 2025లో దేవుడు మన జీవితాన్ని ఎష్కోల్లో నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి కలిగినటువంటి జీవితం, అది ఆత్మీయ సమృద్ధి కావచ్చు, శారీరక సమృద్ధి కావచ్చు, ఆర్థిక సమృద్ధి కావచ్చు, నీ చేసే జాబ్ విషయంలో సమృద్ధి కావచ్చు. ఆ సమృద్ధి, ఆ ఫలాన్ని నీ కనులారా చూడబోతున్నావు ఈ 2025లో. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చూస్తారంటే ఆ ఎష్కోలు శాంపిల్ ఫ్రూట్ని వారు చూస్తారు. అది ఎట్లా ఉన్నదంటే ఒక ద్రాక్ష గెల, తెలుసు కదా ద్రాక్ష గెల అంటే. కొబ్బరి బొండల గెల కాదు. కొబ్బరి బొండల గెల అయితే మనం మొయ్యలేం. ద్రాక్ష గెల ఎంత ఉందంటే మీరు గూగుల్లో కొట్టినా కానీ కనబడతాయి. కొన్ని పిక్చర్స్ దొరకవచ్చు మీకు. ఒక ద్రాక్ష గెల ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది కదండి. ఒక ఏళ్ళతో ఇట్లా తిప్పవచ్చు దాన్ని, అవునా కదా? కానీ దేవుడు వాగ్దానము చేత అనుగ్రహించే ద్రాక్ష గెల, ఆ ఫ్రూట్స్ ఎట్లా ఉన్నాయి తెలుసా? ఒక్క ద్రాక్ష గెల ఒక్క చేతితో కాదు, 2 చేతులతో కాదు, 4 చేతులతో కూడా కాదు, 2 మనుషులు మధ్యలో ఒక కర్ర కట్టి ఆ మధ్యలో ఆ ద్రాక్ష గెల పెట్టుకొని ముందొక వ్యక్తి, వెనుకొక వ్యక్తి, చాలా బరువు మోసుకుపోవడం మీరు చూసుంటారు పల్లెటూళ్ళలో, పొలాలలో కానీ చిలకల్లో కానీ, లేకపోతే కొన్ని మోసుకుపోతూ ఉంటారు. బోర్ మోటార్స్ కానీ. ఎందుకనంటే అది బాగా బరువు ఉంటుంది. అది కింటాలు ఉండొచ్చు. అప్పటి వ్యక్తులు ఇంకా చాలా బలమైనలు కాబట్టి 2-3 క్వింటాలు, 4-5 క్వింటాలు కూడా ఉండొచ్చు. ఒక్క ద్రాక్ష గెల 2 మనుషులు పట్టుకొని భారంతో నడుచుకుంటూ పోతున్నారంట. దేవుడు ఆశీర్వదిస్తే అట్లా మిరాకిల్గానే ఉంటుంది. హల్లెలూయా, మిరాకిల్గానే ఉంటుంది. దేవుడు ఒక రెస్పెక్ట్ ఇచ్చినా, దేవుడు ఒక గౌరవాన్ని మనకిచ్చినా, దేవుడు ఒక సమాధానాన్ని, ప్రేమను మనకిచ్చినా మనం తట్టుకోలేనంతగా దేవుడు ఇచ్చేస్తాడు. చాలామంది మనుషుల వైపు పరిగెడుతుంటారు, లేకపోతే స్నేహితులని, ఫ్రెండ్స్ అని పరిగెడుతుంటారు. కానీ వాళ్ళని విడిచిపెట్టి మీరు దేవుని వైపు పరిగెత్తండి, దేవుడు వాళ్ళందరినీ మీ వెనకాల పరిగెట్టేటట్లు చేస్తాడు. దేవుని ప్రేమించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని, ఫలభరితమైన వాగ్దానాన్ని, ఆ దేశాన్ని, ఆ భూమిని పొందుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. శాంపిల్గా అంత భారభరితమైనటువంటి ఒక 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 ఆశీర్వాదాన్ని దేవుడు చూపించాడు. వాళ్ళు చూస్తారు, బాగుంది, ఫలములు బాగున్నాయి అనుకుంటున్నారు. ఇంకొక విషయం వాళ్ళు చూస్తారు. ఆ ఎష్కోలు అనేది సమృద్ధికి గుర్తు. ఆ సమృద్ధి తర్వాత ఆ పట్టణములు చూస్తారు. 27వ వచనంలో ఆ పట్టణముల గురించి కూడా రాయబడి, ప్రాకారము కలిగిన ఆ పట్టణములు మేము చూసాము. 27, 28 వచనాలు చదువుతారు ఒక్కసారి, నేను ముగిస్తాను కొద్దిసేపట్లో. నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం, దాని పండ్లు ఇవి.
అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిని. అమాలేకీయులు దక్షిణంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రం వద్ద యోర్దాను నడి ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. ఇంకొక విషయం చూసారంట వాళ్ళు. ఫలభరితమైన ఆ కొమ్మ చూశారు. ఇంకొకటి ఏం చూశారంటే, ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులు మామూలు మనుషులు కాదయ్యా, మేము వాళ్ళ దగ్గర ఎందుకు పనికిరామయ్యా, చాలా గొప్పవారు వాళ్ళు, చాలా ఉన్నత దేహులు, హైటు పర్సనాలిటీ చాలా ఎక్కువ ఉంది వారికి. దావీదు గొల్యాతు స్టోరీ విన్నారా ఎవరన్నా? గొల్యాతు ఎంత పొడుగుంటాడు? 6 ముళ్ళ జానెడు. ఒక్కొక్కరు గొల్యాతును మించి ఉన్నారు. గొల్యాతు కూడా ఇదే సంతతికి చెందినవాడు. గొల్యాతు కూడా ఫిలిస్తీయుడే. ఆ రేంజ్లో ఉన్నారు ఒక్కొక్కరు. చాలా పెద్దవారు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు ఏం చూశారంటే సమృద్ధిని, వాగ్దాన ప్రతిఫలాన్ని చూశారు. తర్వాత ఒక యుద్ధ సంబంధమైన ఒక ఆటంకాన్ని వారు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాగ్దానము చూసే ఆ యొక్క ప్రయాణంలో వారికి కనబడ్డది ఏందయ్యానంటే, ఆ ప్రాంతము వారు గొప్పవారు. మీరు వాగ్దానము చేశారు సరే, వాగ్దానము పొందుకుంటాం అంటున్నారు సరే, మరి ఈ ఆశీర్వాదంతో పాటు ఏముందనంటే, ఈ ఉన్నత దేహమైన వారు ఉన్నారు, మాకంటే బలిష్ఠులు ఉన్నారు, మేము ఎట్లాగ వాళ్ళని జయించాలి? దేవుని వాగ్దానం పొందుకోవాలి, స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలా? యుద్ధం చేసి జయించాల. ఫ్రీగా, చాలా ఈజీగా దేవుని వాగ్దానాన్ని మనము పొందుకోలేము. నేను ఇందాక చెప్పాను కదా, నేను కారు కాడ పోయి చూశాను, పట్టుకొని చూశాను. ఆ వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి మనము దేవుని సన్నిధిలో మనం పోరాడాలి. హల్లెలూయా. మనం నిలబడాలి గట్టిగా. వాగ్దానానికి వచ్చిన ఏ అడ్డు కూడా మనము లెక్క చేయకుండా వాగ్దానాన్ని చూసి మనం వెళ్ళాలి. చాలామంది వాగ్దానాలు అనేకంలో ఉండి కూడా ఒక్క అడుగు వేసి అడుగు పెట్టడానికి భయపడతారు. గంట సేపు ప్రార్థన చేయడానికి భయపడతారు. దేవుని మందిరానికి రావడానికి భయపడతారు. ఎంజాయ్మెంట్ కావాలి, సుఖూన్ అంటారు కదా, సుఖూన్ లైఫ్ కావాలి, జిందగీ కావాలి. వాగ్దానాలు పొందుకోవాలి, సుఖూన్ లైఫ్ కావాలి. చూడండి, సుఖూన్గా జీవించేవారు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. ఆ వాగ్దానము ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో దాన్ని పొందుకోవడానికి మనిషి అంతగా వెళ్ళాలి, ప్రయాణం చేయాలి, దేవుని కొరకు అడుగులు వేయాలి. నడచి వెళ్ళలేని వాడు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేడు. దేవుడు చూపించిన వాటిలో ఒక ఆటంకం వరకు కనబడింది. వాళ్ళు అనుకుంటా ఉన్నారు అది ఆటంకం, మేము చేయలేమని. వాగ్దానం పొందుకోవాలంటే ఆ వాగ్దానంలో ఉన్నటువంటి దేవుని చిత్తము కాని ప్రతి పరిస్థితిని ఎదిరించి యుద్ధము చేసి ఓడించి మనము జయము పొందుకోవాల్సిన అవసరం ఉంది. నీ లైఫ్లో దేవుని వాగ్దానం ఉంది, కానీ అనేకమైన ఆటుపోట్లు నీ లైఫ్లో వస్తున్నాయి. ఇప్పుడు కూడా నీవేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో నీవు పట్టినట్లుగా కూర్చొని ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఈ పరిస్థితులన్నిటిని కూడా నీవేం చేయాలా? జయించాలా. హల్లెలూయా, హల్లెలూయా. నేను దీవిస్తానని చెప్పావు కదా ప్రభు, నేను ఇక్కడే కూర్చున్నాను, నేను ఇంకో దీవించలేదు ఎందుకు? నువ్వు లేవాలి బిడ్డ, అయ్యా అమ్మా, నువ్వు లేవాలి, లేచి నడవాలి.
వాగ్దానము కొరకు ఎదురు చూస్తే కూర్చుంటే సరిపోదు, నడిచి ఆ వాగ్దానాన్ని పట్టుకొని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్న గొంగలు ఎక్కడే ఉంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకుని చేత కాదు. నువ్వు లేచి దేవుని సన్నిధిలో గోజాడి దేవుని సన్నిధిలోనే నువ్వు దాన్ని పొందుకోవాలి, జయించాలి. హల్లెలూయా. వీళ్ళకు కనపడినటువంటి ఆ ఉన్నత దేహమైన వారిని చూసి వీరు భయపడుతున్నారు. భయపడి చూడండి, ఇప్పుడు నేను మంచి మాట చెప్తాను. 30 నుంచి 33 వరకు ఒకసారి చదువుతారా? ఈ చదివి నేను ముగిస్తాను. ఇక కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. హల్లెలూయా. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. చూడండి, 30-31 వచనాల్లో ఈ రెండు వేరువేరైనటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. 30వ వచనంలో ఏం కనబడుతుంది? కాలేబు అనే వ్యక్తి ఏమంటున్నాడు? మనం వెళతాము, స్వాధీనం చేసుకుంటాము, మనం జయిస్తామంటున్నాడు. 31వ వచనంలో ఏమంటున్నారు? మనం వెళ్ళలేము, ఆ మనుషులతో మనం పెట్టుకోలేము, మనం జయించలేం, సాధ్యం కాదు, అది మర్చిపోండి అని అంటున్నాను. ఈ చోట దేవుడు కలుగ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇందాక చెప్పినంత ఈ 2 మాటల కొరకే నేను, దేవుడు ఎవరి పక్షముగా ఉంటాడనే విషయం ఈ చోట మనకు వెల్లడి చేయబడింది. వాగ్దానము పొందుకునేవారు, స్వతంత్రించుకున్నారు వారెవరు, వాగ్దానాన్ని చేజార్చుకునే వారెవరు, ఈ చోట మనం గమనించగలం. కాలేబు పలుకుతున్నాడు, డోంట్ వరీ, మనము స్వాధీనం చేసుకుంటాము, దేవుడు మనకు అప్పగిస్తాడు. ఏ మనుషులు వచ్చినా ఎవరొచ్చినా దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. కాలేబు ఏం చూస్తాడో తెలుసా? వాగ్దానము చేసిన వాడు దేవుడు, నా దేవుడు నాకు శక్తినివ్వడా? నా దేవుడు నాతో లేడా? నా దేవుడు నాతో ఉన్నాడు, నేను వారిని జయించుటకు నాకు శక్తి చాలుతుంది అంటున్నాడు. హల్లెలూయా. నీకు దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీ శక్తి చాలుతుంది, సరిపోతుంది. సపరేట్గా ఏదో ఎక్కడి నుంచో నీకు రావాల్సిన అవసరం లేదు. చేయగలిగిన వాడు దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చిన వాడు దేవుడు, నీవు నిలబడితే నీ ద్వారా చేయగలిగిన వాడు కూడా దేవుడే. హల్లెలూయా. నూతన శక్తినిస్తాడు, నూతన సామర్థ్యం ఇస్తాడు, నూతన జ్ఞానమునిస్తాడు, నూతన బలమునిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు నీ ద్వారా వాగ్దానం నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. అది ఆయన పని, ఆయన పని. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుడు మనల్ని దీవించడానికి బ్రతికుంచాడు. దేవుడు శోధించాలి, శ్రమలు పెట్టాలి, ఆడుకోవాలని ఈ భూమి మీదకి మనల్ని పంపించలే. చాలామంది అంటారు, దేవుడు ఆట బొమ్మలను చేసి ఏం చేస్తాడంట? ఆడుకుంటాడంట. ఆయనకేం పని బాట లేక మనుషులను చేసి ఆడుకుంటాడా? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. ప్రాణం ఇచ్చేసాడండి. ఆడుకునేవాడు ప్రాణం ఇస్తాడా? ఏమన్నా ప్రాణం ఇస్తాడా? దేవుడు కష్టపెడుతున్నా అంటే నమ్మకండి, అబద్ధం అది. కష్టపెట్టేవాడు ప్రాణం ఇస్తాడా? నీ కొరకు ప్రాణం ఇవ్వడు. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను చూడు. హల్లెలూయా. వాగ్దానము చేశాడు, ఆయన నెరవేరుస్తాడు. ఇంకొక రకమైన వారు ఏమంటున్నారంటే,
అస్సలు మనం జయించలేము. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఏమన్నారంటే, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మనము పోలేమంటున్నారు. వాగ్దానము చూసిన వారు వాగ్దానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవునికి వ్యతిరేకస్తులు ఎవరో తెలుసా? దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా దానికి విరోధముగా చెప్పేవారు. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది చాలదు, అది చాలదు, లేకపోతే నాకు ఈ దేవుడు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఎవరైతే సనుగులతో, ఎవరైతే దేవుని గురించినటువంటి అబద్ధమైన మాటలతో నిండి ఉంటారో వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. వాగ్దానాన్ని ఎవరు పొందుకోలేరంటే భయముతో ఉన్నవాళ్ళు పొందుకోలేరు, అనుమానముతో ఉన్నవాళ్ళు పొందుకోలేరు. వాగ్దానము కంటే శోధనలను, శ్రమలను ఎక్కువ పట్టించుకునేవారు దేవుని వాగ్దానాన్ని పొందుకోలేరు. కష్టమైన, నష్టమైన దేవుడు నా కొరకు చేసిన మాట నేను రూఢిపరుస్తాను, నేను స్వాధీనపరుచుకుంటాను అనుకున్న వాళ్ళే పొందుకుంటారు. వాగ్దానము పొందుకోకపోవడానికి కారణం ఏందో తెలుసా? భయం. ఈరోజు నుంచి ఈ సంవత్సరంలో భయము నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవునుగాక. యేసు నామములో వాగ్దాన పూర్ణులుగా మనము నిలబడుదుముగాక. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దాన్ని జయించి దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందుముగాక. వాగ్దానము చూసి దాని కొరకు ప్రయత్నం చేసిన వారికి ఆయన కృప తోడవుతుంది. హల్లెలూయా. నేను వెళ్ళలేను, నేను ఉండలేను, నేను వెనుకంజ వేస్తాను అనుకునే వారికి దేవుని కృప కనబడదు. నేను వెళతాను అనుకునే వారికి ఇంకెక్కువ బలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకెక్కువ శక్తిని ఇస్తాడు, ఇంకెక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఇంకెక్కువ వారి కన్నులు తెరవబడతాయి. వాళ్ళు సాగిపోతానే ఉంటారు. అట్లాగే కూర్చున్న వారు అట్లాగే ఉండిపోతారు. దేవుని శక్తిని వారు చూడలేరు. వారు దేవునికి వ్యతిరేకమైన మాటలు పలుకుతున్నారు, నిరాశతో కూడిన మాటలు పలుకుతున్నారు. చూడండి, 12 మందిలో కాలేబు తప్ప ఎవరైనా మాట్లాడుతున్నారా? అందరూ మేము వెళ్ళలేమంటున్నారు, వీళ్ళు కాదంటా ఉన్నారు. కాలేబు మాత్రం లేదు, మనం స్వాధీనపరచుకోవడానికి శక్తి సరిపోతుందని అంటున్నాడు. వాళ్ళందరికంటే ఈయన గొప్పవాడా? కాదు. కాలేబుకు దేవుని వాగ్దాన సంబంధమైన మనస్సు ఉంది. హల్లెలూయా. నమ్మకం ఉంది దేవుని పైన. దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడని నమ్మకం ఉంది. వీళ్ళకి లేదు. నమ్మకం లేని వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. నిరాశ, నిస్పృహ ఇలాంటి మాటలు మాట్లాడేవారు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. ఇవన్నీ కూడా దేవుని యందు ఎదగడానికి, వాగ్దానాలు పొందుకోవడానికి సీక్రెట్స్ నేను చెప్తాను. హల్లెలూయా. ఇవన్నీ సీక్రెట్స్ నేను చెప్పేవి. దేవుని వాగ్దానాన్ని పొందుకోవాలంటే నువ్వు నిరాశ పడకూడదు. ఎప్పుడు కూడా నువ్వు 2 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతున్నావు అన్నా కానీ నేను బ్రతుకుతా అని చెప్పాలి. దేవుని కొరకు ఆయన శక్తిని చూసేవారు వాగ్దానాన్ని పొందుకుంటారు. నిరాశపడి, భయపడి, అనుమానపడి ఇది జరుగుతుందా, ఇది జరగదా, అన్నీ ఉన్నా కానీ అనుమానం. ఈ అనుమానం జబ్బు చాలామందికి ఉంటుంది. అవునమ్మగారు? అనుమానంతో లోపల 100 రూపాయలు ఉన్నా కానీ 100 రూపాయలు లేవన్నట్లే ఉంటారు వాళ్ళు. మా మేనత్త సాక్ష్యం చెప్పేది నా గురించి. అయ్యా, నిన్ను చూసి నువ్వే నాకు మాదిరయ్యా, నిన్ను చూస్తేనే నాకు అర్థమైంది అయ్యా, ఎట్లా ఖర్చు పెట్టాలో, లేకున్నా కానీ ఎట్లా పెట్టాలో నాకు నిన్ను చూస్తేనే తెలిసిందయ్యా అని చెప్పేది. ఎందుకంటే భయం, అనుమానం. పోతే వస్తుందో రాదో, విడిచిపెడితే మళ్ళీ పొందుకోను. దేవుని పైన విశ్వాసం ఉంచేవాడు విడిచిపెడతానే ఉంటాడు. ఎంత విడిచిపెడితే అంత నీ చేతులు, నీ లైఫ్ నింపబడుతుంది. హల్లెలూయా. నీవెంత విడిచిపెడతావో అంత నింపబడతాయి నీ చేతులు. ఇది కూడా ఒక సీక్రెట్. దేవుని వాగ్దానం పొందుకోవాలంటే
నీ ఫోకస్ అంతా దేవుని వాగ్దానం మీదనే ఉండాలి. హల్లెలూయా. అనుమానం తీసివేసుకోవాలి. నమ్మకం లేకుండా ఉండకూడదు. వాగ్దానాన్ని పొందుకోవాలంటే నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో ఉండాలి. ఇక నేను ముగిస్తున్నాను. 33వ వచనంలో, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. చెడ్డ సమాచారం ఇచ్చారంట వాళ్ళు. జనాలు ఎట్లా చెడిపోతారో తెలుసా? విశ్వాసం ఉన్నవాడు కూడా ఎట్లా కోల్పోతాడంటే, ఎప్పుడు ప్రక్కన ఒకరు ఉంటారు మనకి. అనుమానాలు పెట్టేవారు, నిరాశలు నిస్పృహలు పెట్టేవారు. అంతసేపు ప్రార్థన చేస్తే మనుషులు బతకలేరు, అన్ని రోజులు ఉపవాసం చేస్తే మనుషులు బతకలేరు అని చెప్తారు. విశ్వాసంలో సాగిపోతున్న వారిని కూడా కృంగదీసేటట్లు చేస్తారు మనుషులు. అట్లాంటి వారి మాటలు అస్సలు విననేకూడదు. చెవులు మూసుకోవాలి. అలాంటి వారు ఏమైనా చెప్తుంటే, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, ఇది భయంకరం అది అంటే చెవులు మూసుకోవాలి. నా దేవుడు నాకున్నాడు, ఆమేన్, నా దేవుడు నన్ను నడిపిస్తాడు. అలాంటి వారే దేవుని వాగ్దానాలను పొందుకొని నెరవేర్చగలరు, స్వతంత్రించుకోగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇరువురి జీవితాల్లో దేవుడు తీర్పు తీర్చాడండి. 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 4వ వచనం 14వ అధ్యాయం. వారు మనము నాయకుని వారు ఏమనుకున్నారో తెలుసా? ఇది కాదు, ఇంకా మనం తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం. దేవుని వాగ్దానాన్ని పొందుకొని చేతగాక తిరిగి వెనకంజ వేసిపోతూ ఉన్నారు. వాళ్ళు అందరు వెనకంజ వేసిపోతూ ఉన్నారు. ఈ రోజున మిమ్మల్ని బలపరచాలనే దేవుడి మాటలు చెప్తా ఉన్నాడు. వెనుక తట్టు చూడకండి. మీరు సావా బతక ముందుకే చూద్దాం. హల్లెలూయా. పడ్డమా, లేచినమా, నడిచినమా, కింద పడ్డమా, దొర్లి మళ్ళా పరిగెత్తినమా, మనం ముందుకే చూద్దాం. అలాంటి వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరైతే దేవుణ్ణి చూస్తారో వాళ్ళు బలం పొందుకుంటారు, విశ్వాసం కలుగుతారు, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. ఓడిపోయిన మన వెనుకంజ వేసేవారిని దేవుడు పట్టించుకోడండి. ఇంకొక మాట చెప్తాను మీకు. 14వ అధ్యాయం 24-25లో రాయబడి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దానిని స్వాధీనపరచుకును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. హల్లెలూయా. దేవుని తీర్పు ఇది. హల్లెలూయా. దేవుని తీర్పు ఈ చోట రాయబడింది. అదేందో తెలుసా? కాలేబు నన్ను నమ్మినాడు, కాలేబు నా విశ్వాసాన్ని చూపించాడు, కాలేబు నా వాగ్దానాన్ని స్వతంత్రించుకొనదలిచిన ప్రయత్నం చేశాడు. చిన్న అనుమానం కూడా రానియలే, చిన్న 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 భయము కూడా తన లోపల నేను చూడలే. కాబట్టి నేనేం చేస్తాను? కాలేబుకి నా వాగ్దాన భూమిని నేను రాసిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. తను నమ్మిన బిడ్డలకు దేవుడు వాగ్దాన భూమిని ఇస్తాడు. తను వెంబడించిన వారికి దేవుడు వాగ్దాన భూమిని ఇస్తాడు. తనను ఏ భయము లేకుండా, ఏ యొక్క నిరాశ నిస్పృహ లేకుండా, తన ఏ అనుమానము లేకుండా తను వెంబడించే వారికి దేవుడు తన వాగ్దాన భూమిని రాసేసి ఇస్తాడు. ఎవరు పొందుకుంటారయ్య అంటే
కాలేబులాగా విశ్వాస్యతతో ఉన్నవారు వాగ్దానాన్ని పొందుకుంటారు. ఏ ఒక్కరు కూడా వాగ్దానం కనీసం అడుగు పెట్టలేకపోయారు. వాళ్ళందరికీ ఏం చెప్పాడు? మీరు తిరిగి మూటముల్లో సర్దుకొని బయలుదేరండి, నా వాగ్దానములో అడుగుపెట్టే అర్హత మీకు లేదు అన్నాడు. ఈ రోజున ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో చూడు, ప్రార్థన చేసుకో. ఆ వాగ్దానం కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసుకో. లోకంలో ఎవరికాడుకో పోనవసరం లేదు. నీకు దేవుని సన్నిధే 10,000. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించే ఆ సమయమే బహుబలమైనటువంటి యుద్ధ భూమి. హల్లెలూయా! ఆ యుద్ధ భూమిలో ఉండి ప్రతి ఆటంకాన్ని నువ్వు జయించబోతా ఉన్నావు. ఆ యుద్ధ భూమిలో ఉండి నీ వాగ్దాన ఫలము నీవు పొందుకోబోతా ఉన్నాడు. ఆ దేశంలో ఈ 2025 సంవత్సరంలో మనము అడుగు పెట్టుదుము గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఈ సమస్తమైన ప్రజలు వెనుకకు వెళ్ళిపోయినట్లు మనం వెనుకకు వెళ్ళిపోయే వారిలో గుంపులో ఒకరుగా ఉండకూడదు. కాలేబు నీతిని బట్టి ఎట్లాగో దేవుని నమ్మి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు, నీకు నీ సంతానానికి నీ తరతరములకు రాసిస్తాను పో అన్నాడంతే. మనము ఆ కాలేబు లెక్కలో మనం ముందుము గాక. ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చబడే లెక్కలోనికి మనము అడుగు పెట్టుదుము గాక. ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక నూతన సంవత్సరంగా ఉండును గాక. ఆశీర్వాద సంవత్సరంగా ఉండును గాక. ఎవ్వరు కూడా తక్కువగా మిమ్మల్ని మీరు కృంగ తీసుకునేటట్లుగా మీ మాట ఎవ్వరి మాటలు కూడా నమ్మకండి. దేవుని వైపు చూసి ఒక వాగ్దాన సంబంధమైన దృష్టి చేత మనము నడుస్తాం. హల్లెలూయా! హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము అనుసరించి అయ్యా నీ వాగ్దానాలను మేము స్వతంత్రించుకుంటామయ్యా. ఇజ్రాయేలీలలో ఎవ్వరు కూడా నీ వాగ్దానాల్లో అడుగు పెట్టలేకపోయారు. కాలేబు వంటి ఒక మంచి మనస్సు మాకు దయచేయి ప్రభా. కాలేబు వంటి ఒక నూతన హృదయాన్ని మాకు దయచేయండి. కాలేబు పేరుకు అర్థం ఏందో తెలుసా? విశ్వాసము కలిగిన వాడు, నమ్మకమైన వాడు అని అర్థం. కాలేబు వంటి ఒక నమ్మకత్వము కలిగిన జీవితాన్ని ఈ సంవత్సరంలో మనం చూచుదుము గాక. అయ్యా సహాయం దయచేయి. అనేకములుగా నీ వాక్యాలు వింటున్నాం, నీ వాక్యాలు పొందుకుంటున్నాం. అనేక సార్లు నీవు నాతో మాట్లాడావు, అనేకమైన దర్శనాలు నీవు నాకు ఇచ్చావు. నా కుటుంబాన్ని గురించి, నా బిడ్డలను గురించి, నా ఫ్యామిలీని అంతటిని గురించి, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి, నా జాబ్ గురించి, నా మినిస్ట్రీ గురించి అనేకములుగా చెప్పావు. కానీ నేను నమ్మలేక, దాన్ని చూడలేక, ఇంకా పొందుకోలేక ఉన్నాను. ఇదిగో ఈ సంవత్సరం పట్టుదలతో నేను ప్రార్థన చేస్తానయ్యా. పట్టుదలతో నేను విజయం సాధిస్తానయ్యా. పట్టుదలతో నీ కొరకు నేను ఎదురు చూస్తానయ్యా. నీ వాగ్దాన భూమిలో నేను ఈ సంవత్సరం అడుగు పెడతాను అయ్యా. ఏ విధ భయము లేకుండా నన్ను దీవించండి. అనుమానము తొలగించండి నా జీవితంలో నుంచి. అనుమానం ఉన్నవారు నీ వాగ్దాన భూమిని పొందుకోలేకపోయారయ్యా. భయముతో ఉన్నవారు, నిరాశతో ఉన్నవారు నీ వాగ్దానాన్ని పొందుకోలేకపోయారయ్యా. సనుగులతో ఉన్నవారు నీ వాగ్దానాన్ని పొందుకోలేకపోయారయ్యా. నేనైతే నేను అట్లాగా ఉండొద్దు ప్రభా. నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి యేసయ్యా. అడుగు పెట్టాలి నీ వాగ్దానంలో యేసయ్యా.
మనుషులు ఆశ్చర్యపోయే కార్యములు నా జీవితంలో నేను చూడాలేసయ్యా. మనుషులు నా వైపు చూసి నిన్ను మహిమపరచాలేసయ్యా. అయ్యో, ఈ వ్యక్తే నా ఇంతగా దీవించబడ్డది, ఈ వ్యక్తి నా ఇంతగా ఆశీర్వదించబడ్డది, దేవుని వాగ్దాన భూమిలో ఈ వ్యక్తి అడుగు పెట్టాడు అని చెప్పుకోవాలయ్యా. అంతకు తక్కువైన స్థితి నాకొద్దయ్యా. నేను చేయిస్తాను ప్రభా, నేను స్వతంత్రించుకుంటాను యేసునామంలో. నేను చూస్తాను ఆశీర్వాదం యేసునామంలో. నీ కృప చేత నింపండి, నన్ను బలపరచండి యేసయ్యా, నన్ను బలపరచండి తండ్రి. కృప చూపించండి నా దేవా, సహాయం దయచేయండి ప్రభా. నీ వాగ్దానములో నుంచి నేను బయటికి వెళ్ళిపోకూడదయ్యా. నీ రక్షణ కలిగి ఇంత దూరం ప్రభ నువ్వు నడిపించావు. నీ వాగ్దానాలు చూడకుండా తిరిగి నేను వెనుకకు వెళ్ళిపోతే ఏం లాభం నాయనా? నేను ముందుకే వెళ్తాను, నీ వాగ్దాన భూమిని చూస్తాను ప్రభా, అడుగు పెడతాను ప్రభా. సహాయం దయచేయమని అడుగు. నిన్న దినం నా రాత్రి ఏ వాగ్దానం అయితే నీకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ వాగ్దానాన్ని గురించి కూడా ప్రార్థన చేస్తాను. ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరం నేను ఫుల్ఫిల్ చేయబడాలి యేసునామములో, నేను చూడాలి యేసునామములో, నేను అనుభవించాలి యేసునామములో అని ప్రార్థన చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ రీతి ఒక సమర్పణ నువ్వు దేవునికి చెప్తే ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహిమ కలిగిన దేవుడా, మహోన్నతుడా, మహోపకారి, వాగ్దానములను నెరవేర్చే దేవుడా, వాగ్దాన పూర్ణుడా, మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సంవత్సరం గతించి ఒక నూతన సంవత్సరంలో మమ్మల్ని అడుగు పెట్టించారు. నూతన వాగ్దానముతో మమ్మల్ని దీవించారు. ఈ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాము. అడ్డులు, ఆటంకాలు, నిరాశ, నిస్పృహలు అన్నిటిని దాటి మీ వాగ్దానాన్ని పొందుకునే దిశగా మేము ఈరోజు నుంచి నడుస్తామని మేము తీర్మానం చేస్తున్నాం. యేసయ్యా, మీరు మాకు చెప్పిన వాగ్దానములను, మీరు మాకు చూపించిన దర్శనములను, మీరు మాకు చెప్పిన ఆ మాటలను బట్టి మేము వెళుతూ ఉన్నాము. నీ మాటని మేము చూస్తున్నాము. ఈ ప్రతి నిరాశ, నిస్పృహ, ఈ యొక్క తొందరపాటులు, ఈ యొక్క అపనమ్మకములు, ప్రతి దాన్ని మేము విడిచిపెడుతున్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని చూస్తాము, మీ సమృద్ధిని చూస్తాము, మీ ఆత్మ విషయాలను మేము చూస్తాము. కృప చూపండి, మమ్మల్ని బలపరచండి, మా విశ్వాసంలో తొలగిపోకుండా కాపాడండి తండ్రి. నూతన మార్పు మాకు దయచేయండి, నూతన ఉజ్జీవం మాకు దయచేయండి, సహాయం చేయండి ప్రభా. ఈ చోటును మీ బిడ్డలందరినీ మీరు దర్శించి దీవించండి, కృప చూపండి నా తండ్రి. నీవే ప్రతి ఒక్కరి వాగ్దాన భూమిలోనికి చేయి పట్టి నువ్వు నడిపించు, జయ జీవితంతో నడిపించు, జయ జీవితంలో వారిని నిలబెట్టు. ప్రతి స్థితిగతులను పడద్రోసి మేము ఈ వాగ్దానాన్ని పొందుకొని పోతూ ఉన్నాం. కృప చూపి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. దయగల ప్రభా, ఈ మంచి నూతన సంవత్సరం మొట్టమొదటి రోజున ఒక ప్రశస్తమైనటువంటి మీ హస్తంతో ప్రతి బిడ్డను దర్శించి దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీ నామమునకు ఆరోపిస్తూ దీవించి ఆశీర్వదించి మీరే
మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.